తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారండి. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, అలాగే గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. కొన్ని అశుభంగా భావిస్తాం పూజ చేసేటప్పుడు, ప్రత్యేకంగా లేకపోతే ఆలయానికి వెళ్ళినప్పుడు. అందులో ఎక్కువగా అనుకునేది కొబ్బరికాయ కుళ్ళిపోతే. మనం కొట్టిన కొబ్బరికాయ గనక కుళ్ళిపోయిందా, మనసులో కొన్ని రోజుల పాటు ఇంక అదే ఉంటుంది. తర్వాతసారి వెళ్ళినప్పుడు పువ్వు వచ్చినా కూడా గతంలో 15 రోజుల క్రితం వెళ్ళాను, ఆ గుడికి వెళ్ళాను, అక్కడ కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఎందుకు మళ్ళీ ఆ గుడికి వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటివి నేను చాలా మంది దగ్గర చూశాను. అంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ముందుగా కొబ్బరికాయ గురించి అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు కొబ్బరికాయ కుళ్ళిపోతే దేనికి సంకేతం అండి? పూజలోనే కాదు, మన జీవితంలో అనేక సంఘటనలు ఉంటాయి. అమ్మవారి దృష్టిలో అది సంఘటన, కానీ మన దృష్టిలో మన బుద్ధిని ఉపయోగిస్తాం కానీ అది మంచి సంఘటన, చెడు సంఘటన అని స్టాంపులు వేస్తున్నాం మనం. ధర్మాధర్మ విభజిత సవ్యాపసవ్య మార్గస్థ లలితా సహస్రం పరిచయం ఉంటే మూర్త అమూర్త, నిత్యతృప్త అనిత్యతృప్త, 2 పదాలు ఉంటాయి. అవును అని. మనకి గణపతి యంత్ర పూజలో స్క్వేర్ లో 8 మంత్రాలు ఉంటాయి. ధర్మాయనమ, జ్ఞానాయనమ, వైరాగ్యాయనమ, ఐశ్వర్యాయనమ అని. అది 4 బాగానే ఉన్నాయి. ఇంకో 4 ఏమిటంటే అధర్మాయనమ, అజ్ఞానాయనమ, అనైశ్వర్యానమ, అవైరాగ్యానమ. అంటే ఏమిటి? నెగిటివ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి గణపతి పూజలో అది కూడా ఒక మంత్రం అయితే మనం మామూలు జీవితంలో ఉన్నవే సంఘటనగా భావించాలి. అసలు పూజలో పూజ చేయడానికి కూర్చోడానికి ముందే పూజకు కావాల్సిన వస్తువులన్నీ మంచిగా ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత నాది. ఓ పువ్వు బాగుందా లేదా, శబరి మనకి ఆదర్శం. ఆవిడ కొరికినట్టు అన్ని కొరికేం మనం. కనీసం అది ఒక తత్వం తీసుకుని ఓ కొబ్బరికాయ కొన్నప్పుడు కాస్త ఇలా కొట్టాం అనుకోండి, టంగ్ టంగ్ మన శబ్దం వచ్చిందంటే మంచిది. మనకి అసలు ఓపిక లేదు కదండి. పూజ మనం షాప్కి వెళ్తే అమ్మ బ్లౌజ్ పీస్ దేనికమ్మా, పూజకేలేండి అంటే అలక్ష్యం. ఎక్కడే పూజకండి మంచిది ఇవ్వండి, ఉత్తమమైనది ఇవ్వండి అడిగిన వాళ్ళు ఉన్నాం. ఉత్తమమైనది ఉండాలి. అంచేది నేను కొబ్బరికాయ కొట్టి ఇలా కొట్టి చూస్తాం. టంగ్ అంటే బాగుంటుంది, సాధ్యమంత వరకు బాగుంటుంది. బోలు శబ్దం వచ్చింది డెఫినెట్గా అది కుళ్ళింది. అది నేను ప్రయత్నించడం లేదు. ఒకవేళ అంతా చేసే కూడా అది ఒకవేళ కుళ్ళింది అనుకో, అప్పుడు లేని ఫ్యూచర్ని నేను ఊహించకుండా, అమ్మాయి ఏదో నేను నా నడవడికలో తప్పు ఉంది, దాన్ని సూచనాప్రాయంగా చెప్తున్నావు, దాన్ని ధర్మ మార్గంలో నడిపించి బాధ్యత కూడా నీదే తెలిపి అక్కడిక్కడ మర్చిపోవాలి. అంతేగాని దీనివల్ల ఏదో చెడు జరుగుతుందని లేని చెడుని ఊహించడం తప్పు. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది. దీపం పెడతాం, అమ్మవారి చీర ఏదో అంటుకుంటుంది, కొంచెం కాలుతుంది. అది ఒక రోజు కర్మగాలి శుక్రవారం అయి ఉంటుంది అనుకోండి. ఈవిడ పక్కింటి వాడిని అడుగుతుంది, అమ్మో అయిపోయిందమ్మా, చాలా అశాంతి, ఏదో పెద్ద పెద్ద శాంతులు చేయించాలని ఆవిడ చెప్తుంది. తెలియదు. నాకు న్యూజిలాండ్లో ఉన్నప్పుడు మేము అక్కడ 5 ఏళ్ళు ఉన్నాం. నవరాత్రులు మొదలుతుంటే కరెక్ట్గా 8వ రోజు అయ్యేటప్పటికి దుర్గాదేవి అష్టమి. ఆ రోజు అమ్మవారిది పెట్టి సప్తమి నాడు కూర్చున్నాను, అయిపోయింది, రాత్రి పడుకున్నాం. పొద్దున్న లేచేపటికి అమ్మవారి చిన్న విగ్రహమే మొత్తం చీర కాలిపోయి అమ్మవారి ముఖం నల్లగా అయిపోయింది. నా భావన ఏంటి తెలుసా అండి, మా గురువు గారు అనుగ్రహం, ఆయన ఇచ్చిన ట్రైనింగు, అమ్మ అనుగ్రహం వల్ల ఎంత కరుణ తల్లి, నా పంచి కాలాల్సింది నీ చీర కాల్చుకున్నావు,
నన్ను ఎంత రక్షించావు తల్లి, నీ మొహాంతా నల్ల చేసుకున్నావే, ఈ కరుణకు అంతుందా, నేను శుభ్రంగా తుడిచేసి మళ్ళీ పూజ చేసుకో. ఎందుకు భావించాం అది? ఆవిడ మనల్ని రక్షిస్తుందనుకోండా భక్షిస్తుందని అనుకుంటున్నావు నువ్వు. నువ్వు పూజ చేస్తే ఎందుకు శిక్షిస్తుంది అసలు? పోని అంత భయం ఉంటే ఆ దీపం ఏదో కాస్త దూరంగా పెట్టవచ్చు కదా. దూరంగా పెట్టి కూడా గాలి వచ్చి పడిపోతే అది వేరే విషయం. అప్పుడు సో అంచేత పూజ చేస్తున్నా చేయకపోయినా ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. ఉద్యోగం వచ్చిందా ఆనందించు, ముక్తికి వచ్చింది. పోయిందా ఆనందించు, పూజ చేసుకోవడం కాస్త టైం దొరికింది. అలా చూడాలి. అలా అనుకున్నామంటే ఏ పర్సన్ హూ టేక్స్ ఎ డిఫికల్టీ ఎస్ ఎన్ ఆపర్చునిటీ విల్ బికమ్ ఎ సెయింట్. వీడికి ఉద్యోగం పోయినా కూడా ఇంత భక్తి ఏంట్రా బాబు, వీడి ఇలాగా ఇంత ధ్యానం అయిపోతే యోగి అయిపోతాడు, అక్కడ మణిదీపంలో చోటు ఇవ్వాలని వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తుంది వాడికి. ఇది సూక్ష్మం. ఆరతి తిప్పుతాం, ఆరతి ఇలాగా. చాలా మందికి ఉన్నటువంటి సందేహం గురువు గారి, నా తర్వాత ప్రశ్న కూడా అదే. ఇలా దానికి లోకల్లో జరిగేది అంటారు. ఈవిడేం చేస్తుంది మరి, భక్తి పారవశ్యం ఏదో ఇలా పాట పాడేస్తూ గడగడ గడగడ తిప్పేస్తూ ఉంటుంది. మరి ఫోర్స్ గా తిప్పితే ఏ ఆరతైనా కొండకేస్తుంది. నువ్వు అమ్మో అశుభం, అది ఏదో జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ భయం ఉన్నప్పుడు నాకు ఆరతి అప్పుడప్పుడు ఆరిపోతుంది, మళ్ళీ ఇంకోటి వేసి వెలిగిస్తాను. అసలు పట్టించుకోను నేను, మళ్ళీ వెలిగించుకుంటాను అంతే. లేదా నువ్వు మెల్లిగా ఇలా ఒక సర్కిల్, మళ్ళీ ఇలా గుళ్ళల్లో చూడండి, ఎంత గుళ్ళల్లో ఇలాగే ఇస్తారా గడగడగడా, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి కదా. ఎలా ఇస్తారు? ఇలా మెల్లిగా తిప్పి ఒక సర్కిల్, మళ్ళీ ఒక స్టేట్ బ్యాంక్ సింబల్ అంటారు. అంటే ఈ సర్కిల్ ఏంటి? ఆవిడ చుట్టూ ఉన్న ఆరా అంటారు. ఆరాలో ఉన్న శక్తి ఈ దీపంలోకి వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ ఏంటి? విగ్రహం అంటారు, చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల్లో ఉన్న శక్తి ఈ దీనిలోకి వస్తుంది. సో ఆరా అని చక్ర. ఇదంతా వచ్చాక అంత శక్తిని మనం భరించలేం కాబట్టి డైల్యూట్ చేయడం కోసం ఒక చుక్క నీళ్ళు వేస్తాం. అది కూడా దాన్ని ఆర్పేయమని కాదు, ప్లేట్లో వేయమని. కొంచెం తర్వాత కళ్ళజోడు తీసి 2 చేతులు పెట్టుకుని ఆ వేడిని ఇక్కడ అద్దుకుంటాం. అంతేగాని నా కర్మని ఇలా బాదుకుంటూ ఉంటారు కొంతమంది. ఆరతద్దుకోవడం అన్నమాట. ఇది కాదు ఆరతద్దుకునే పద్ధతి. దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకుని డాన్సర్ లాగా ఆ వేడిని నేను అనుభవించాలి. ఇవన్నీ మానేసి నేను గరగరా తిప్పితే ఆరకేం చేస్తుంది? హారతి తీసుకునే సమయంలో కొంతమందికి ఇలా ఆరిపోతూ ఉంటుంది, అది అశుభం అని భావిస్తారు. అది ఏమి కాదు. నువ్వు వేసిన కర్పూరం చాలలేదు ఆవిడ. నువ్వేమో రాగమాలికలా ఇంత పెద్ద పాట పాడేస్తూ ఉంటావు, వేసి కర్పూరమే అది ఎక్కడ వస్తుందండి? నువ్వు రాగమాలకి పాడినప్పుడు కాస్త ఎక్కువ కర్పూరం పెట్టుకో, తీసుకోవాలి, బుర్ర దాని మీద పెట్టుకో. అసలు నాకు కర్పూరం ఉందా లేదా అన్న దృష్టి ఉండకూడదండి. నేను చాలాసార్లు ఉత్తి పెళ్ళాన్ని తిప్పేసానమ్మా. అసలు దృష్టి ఉండకూడదు తల్లి. నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? అమ్మ మీద ఉండాలి. అమ్మ మీద ఉన్నప్పుడు ఎలా పళ్ళని తిప్పుకుంటూనే ఉంటాం. ఎవడో చెప్తారు ఏమైనా గురుగారు, అప్పుడు కూడా ఏం లేదు, ఓకే ఓకే వెలిగించు. ఇది ఉపాధులు అన్నది నేను గ్రహించినప్పుడు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. కానీ ఉపాధే నా జీవిత లక్ష్యం అనుకుంటే ఇలాగే ఉంటుంది జీవితం. ఉపాధులు ఇవి. అసలు ఇదేంటంటే భక్తి. ఇది ఉన్నప్పుడు వారిది ఒకవేళ ఎలా చూపిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి వెళ్ళి వాళ్ళు అద్దుకోవడానికి వెళ్ళినప్పుడు ఆరిపోతుంది, ఇంకా ఆయనకి వెంటనే చెడు జరుగుతుంది. ఏమీ లేదండి, కర్పూరం అయిపోయిందని. అప్పుడు వెలిగించాక మళ్ళీ మీరు ఇక్కడ చూపించాలి. వీళ్ళు ఏం చేస్తారు? వెలిగించేసి వాళ్ళకి చూపిస్తారు. ఉత్తిని దీపం అది, దానికి ఏం లేదు. మళ్ళీ ఒకసారి గంట పాయింట్ చూపించి మళ్ళీ నీళ్ళు పోసి అప్పుడు చూపిస్తే సరిపోతుంది. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఫోటో పడిపోతూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ చెడుని మనం ఆలోచించకుండా ఇంకో పద్ధతి ఉంది. కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అనుకోండి, మంచి అనుకోండి, పర్లేదు, దాంట్లో నిజం ఉందో లేదో భగవంతుడికి ఎరుకో. ఓ పువ్వు కింద రాలి పడిపోయింది అనుకోండి, మీ కోరిక తీరుతుంది అనుకోండి, తప్పేం లేదు, మూఢనమ్మకం అయినా పర్లేదు. కానీ నువ్వు పూజ చేసిందని వాడు పువ్వు రాలాలనుకోరు, తప్పు కదా. శుభవాన పువ్వు పెట్టేసి నాకు మంచి జరగాలని పువ్వు రాలి ఇది తప్పు కదా.
నిజమే అది. చాలా మంది ఇక్కడ ఎంత పొరపాటు చేస్తున్నా మైండ్ మన ఏవ కారణం మనుష్యానాం బంధమోక్షయో అన్నాడు. మనస్సు దాన్ని నిగ్రహించుకుని ఒక్క మాట మాత్రం మర్చిపోకండి, ఉపాధులు. కర్పూరం, అగరబత్తి ఇవన్నీ ఉపాధులు. దీని వెనకాతల రహస్యాలు చాలా ఉంటాయి. అగరబత్తి ఎందుకు వెలిగించాలి అన్న దాని వెనకాతల రహస్యం ఉంటుంది. అది అర్థమైన వాడికి అగరబత్తి మీద దృష్టి ఉండదు. ఇంకా ఒకటి వెలిగించాలా, రెండు వెలిగించాలా, దీపం ఒక ఒత్తి పెట్టాలా, రెండు ఒత్తులు పెట్టాలా, విడిగా పెట్టాలా, కలిపి పెట్టాలా, నూనె వేయాలా, నెయ్యి వేయాలా, కొబ్బరి నూనె వేయాలా, నూనె వేయాలా. కిరసనాయలు తప్పితే ఏ నూనె పర్లేదు నా దృష్టిలో. ఆ కిరసనాయల వాసన వేస్తుంది కాబట్టి ఆవిడకి. అంత దీనికి వెళ్ళాలి. నాకు దీపం ఎందుకు వెలిగిస్తున్నా తెలియదమ్మా. ఎంతసేపు ఒత్తి మీద దృష్టి ఉంటుంది. అంటే ఉపాధి మీద నుండి నువ్వు బయటకి దృష్టి తప్పించుకుంటే దీపం ఆరిపోయినా నువ్వు లెక్క పెట్టవు. తల్లి ఆడుకోకు తల్లి, ఎందుకు అలా విసిగిస్తావు అని కాస్త నవ్వుకొని మళ్ళీ వెలిగించుకో. ఆవిడ నిన్ను ఏడిపించాలంటే ఆ బాలా త్రిపురసుందరి బాగా చూపిస్తున్న ఉఫ్ఫను ఊతుంది, గాలి పంపించి ఆరిపోతుంది. ఏం చేస్తావు? ఆపగలమా? మనం ఏం ఆవిడ తెచ్చుకుంటే ఉన్మేష విశ్వోత్పన్న విపన్న భోరావిడి. అప్పుడు నేనేం చేయాలి? ఆవిడతో కమ్యూనికేట్. భాస్కర్ రాయని వారు కమ్యూనికేట్ చేసేవాళ్ళు. మనం స్తోత్రాలు చదువుతున్నాను, కమ్యూనికేషన్ లేదు ఇక్కడ నుండి, కానీ ఇక్కడ నుండి కమ్యూనికేషన్. ఆయన పూజ చేశాక మామూలు సోది చెప్పివట్ట. అమ్మ పక్కింటి ఆయన ఏంటి తల్లి విసిగిచ్చేస్తున్నాడు, ఏం చేయమంటావు అని అడిగేవాడు. అప్పుడు అమ్మవారు వచ్చి ఆయనకి తాత ఇలా చెయ్యని చెప్పిట్టాం. అంత కనెక్షన్. మీరు ఇందాక ఇప్పుడు అడిగారు ఇంకో క్వశ్చన్ ఓ వీడియోలో, కనెక్షన్ ఏమిటని. ఇది కనెక్షన్. అమ్మవారిని అమ్మవారిలా భావిస్తే ఇలా ఆరిపోయినా కూడా ఎందుకే తల్లి. నాకు నైవేద్యం పెట్టేటప్పుడు సాధారణంగా నేను ఇలా నైవేద్యం పెడతాను, ఇలాగే తినిపిస్తాను. తినిపించినప్పుడు ఇక్కడ మెతుకు అంటుకుంటుంటే ఆ మెతుకే నేను ప్రసాదం కింద తీసుకుంటాను. ఇలా పెడుతుంటే కింద పడిపోతుంది. చూసి వాళ్ళు నన్ను తిట్టుకుంటారేమో, నేనేం చేశాను, ఇలా కొట్టాను. చూడు నాకు ఆఫీస్ టైం అయింది, నువ్వు ఇలా ప్రతిసారి కింద పడేసేవంటే ఇంకోసారి నేను పెట్టలేను, ఇలాగా సరిగ్గా తిను, మీ నెంబర్ తర్వాత అంటుకోండి. అంటే ఇలా అందరినీ నేను చెయ్యమని అంటలేదు. దీని వెనకాల తత్వం ఏంటి? నాకు అమ్మవారు అక్కడ ఉందమ్మా, విగ్రహం కాదది. ఆ భావన ఉన్నప్పుడు నాకు ఏం జరిగిందా నాకు వీటి మీద దృష్టి వెళ్ళొద్దండి. కర్పూరం ఆగిపోయినా వాళ్ళు తీర అడ్డుకుపోయినా ఏముండదు. నాకు అమ్మ లీలలే. ఆవిడ్ని ఆపడానికి ఎవ్వరి తరము కాదు, నేను నిమిత్త మాత్రుని అని భావించినప్పుడు ఈ ప్రశ్నలే ఉద్భవించు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.